రొట్టె రుచి ఎలా ఉంటుందో మర్చిపోయారు, కానీ గడ్డి రుచి ఎలా ఉంటుందో తెలుసు. పేగులు మెలిపెట్టే ఆకలి బాధ ఎంత భయానకంగా ఉంటుందో, కుక్కలు పిల్లల్ని చంపి తినాల్సిన దుర్భర పరిస్థితి ఎదురైతే ఆ బాధ ఎంత దుర్భరంగా ఉంటుందో అది వాళ్లకు మాత్రమే తెలుసు. వాళ్ళంతా విధానాల వంచితులు, యుద్ధ జ్వాలలు మిగిల్చిన అభాగ్యులు. సిరియాలోని మదయాలో ఆకలి రాజ్యంపై స్పెషల్ స్టోరీ. చిక్కి శల్యమైపోయిన పసికందు, ఒంటిపై ఎముకలే తప్ప కొంచెం కూడా కండలేని కుర్రాడు, ఎముకల గూడులా మారిపోయిన వృద్ధుడు, ఆకలి కేకలతో నకనకలాడిపోయిన కడుపులు, కండలు కరిగిపోయి ఎముకలు తేలిన డొక్కలు, అన్నీ మనసును మెలిపెట్టే దృశ్యాలే. గుండెలను పిండేసి కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే ఘట్టాలే. ఈ మాట అనడం సరైందో కాదో కాని వాళ్ళు బతికున్న శవాలు. సామ్రాజ్యవాదం, ఉగ్రవాదం ఒక్కటై మిగిల్చిన చేదు జ్ఞాపకాలవి. యుద్ధపు కోరల్లో నలిగిపోయి కమిలిపోయిన సామాన్యుల ముఖ చిత్రాలవి. ఎక్కడైతే రణరంగపు జ్వాలలు మనుషులను నిలువున మార్చి మసి చేస్తాయో, ఎక్కడైతే సామాన్యుల బతుకులు కుక్కలు పిల్లుల కంటే హీనంగా మారిపోతాయో అదే మదయ. రక్తపుటేరులు పారుతున్న సిరియాలోని రాజధాని డమాస్కస్కు దగ్గర్లో ఉన్న ఓ చిన్న పట్టణం. అసలు అది పట్టణం అంటే ఎవ్వరూ నమ్మరేమో. అన్నీ కూలిపోయిన భవనాలు, కాలిపోయిన బతుకులే. ఉగ్రవాదులు, ప్రభుత్వ బలగాల మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరులో మదయ మాడిపోయింది. తుపాకుల గుళ్లకు వందల మంది బలికాగా ప్రాణాలతో మిగిలిన వాళ్ల బతుకులు దయనీయంగా మారిపోయాయి. ఉండడానికి ఇళ్లు లేవు, తినడానికి తిండి లేదు. కనీసం ఒక్క పూట కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులయిందో. పరిసరాలన్నీ యుద్ధ జ్వాలల్లో చిక్కుకుపోవడంతో మదయాకు నిత్యావసర సరుకులు రావడం లేదు. ఒకవేళ దొంగతనంగా వచ్చినా వాటి రేట్లు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. కిలో బియ్యం $150, కిలో చక్కెర $200, లీటర్ పాలు $300. 10 కిలోల బియ్యం కొనడానికి ఒక వ్యక్తి తన కారునే అమ్మేశాడట. అంతో ఇంతో ఉన్నవాళ్లే ఇంతింత ధరలు పెట్టి కొనలేరు. మరి పేదల సంగతేంటి? అసలే రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. ఆకలి ప్రాణాలను తోడేస్తుంటే ఆ ఆకలి తీర్చుకునే మార్గం కనిపించక, తినడానికి ఏమీ దొరకని దుర్భర పరిస్థితుల్లో మదయావాసులు పిల్లులు, కుక్కలను చంపి తింటున్నారు. అవి కూడా అయిపోవడంతో ఆకులు అలములతో సూప్ చేసుకుని తాగుతూ కడుపు మంటను చల్లార్చుకుంటున్నారు. మరో దారుణ విషయం ఏంటంటే, ఆకలి కేకలు భరించలేక 41 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అన్నీ ఆకలి చావులే. ఇక పసికందులకు పాలముచ్చటే లేదు. అసలు తల్లి దగ్గరే పాలు లేనప్పుడు పసిగుడ్డుకు మాత్రం పాలు ఎలా దొరుకుతాయి? కనీస ఆహారం కూడా లేకపోవడంతో పాలిచ్చే తల్లులు నరకం అనుభవిస్తున్నారు. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, మదయ, జబదాని, ఫువా, కఫ్రాయా వంటి పట్టణాల్లో దాదాపు 50,000 మంది ఆకలి చావులకు దగ్గరగా ఉన్నారు. మదయ ఆకలి కేకలపై ఇప్పుడిప్పుడే ప్రపంచం స్పందిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టైన వీడియోలను చూసి ఐరాస సహాయ బృందాలు మదయాకు ఆపన్న హస్తం అందించే పనిలో పడ్డాయి. సిరియా సర్కార్ కూడా కాస్త కనికరించడంతో మదయాకు నిత్యావసర సరుకులు చేరేందుకు మార్గం ఏర్పడింది. ఇప్పుడు మదయా ప్రజల ఆశలన్నీ పైనే. ఎప్పుడెప్పుడు సహాయ బృందాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు కడుపు నిండా అన్నం తిందామా అని మదయావాసులు ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తున్నారు.